కనుసన్నల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అనేది ఒకటే, అరవింద్ కుమార్ అనేటటువంటి ఒక ఉన్నతాధికారి పాత్రదారుడు మాత్రమే, కానీ అసలు సూత్రధారుడు కేటీఆరే. ఈ రోజు మీ కింద ఉంటున్నటువంటి దాన్ని అడ్డగోలిగా ప్రజాధనాన్ని వృధా చేయడంలో ఇది ఒక నల్లిపితే ఉదాహరణ ఎంత ఉంటుందో గంతదే చెప్తున్నాం. ప్రజాధనం వృధా చేయడంలో రేపొద్దున బటన్ ఎత్తితే డ్యాంలకి నీళ్ళు ఎట్లా పడతాయో అట్లాంటి అంశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. ఇట్లా ప్రజాధనాన్ని కొల్లగొట్టుకుంటా ప్రజలకు ఎట్లాంటి అవకాశాలు ఉపాధి ఉద్యోగాలు ఇవ్వకుండా 10 సంవత్సరాలు కాలయాపన చేసినటువంటి మీరు ప్రజా పరిపాలన అని చెప్పి పారదర్శకంగా వస్తున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన తప్పుపట్టడము తెలంగాణ సమాజం చూస్తుంది. కాబట్టి మీరు దీనికి నైతిక బాధ్యత తీసుకోవాలి. రానున్నటువంటి 7 రోజులలో మరి వివరణ కోరితే నిర్ణయం క్యాన్సిల్ చేసినప్పుడేమో ట్వీట్ ద్వారా చెప్పినటువంటి కేటీఆర్ గారు మరి మెమో ఇచ్చి 7 రోజులు చెప్పాలంటే 2 రోజులు అయిపోయింది. దీని గురించి ఎందుకు ప్రస్తావిస్తలేరండి? సో ఇది తెలంగాణకి ప్రజల్ని ఇబ్బంది పెట్టేదే, రూపాయి వచ్చేటటువంటి అంశము కాదు, ప్రజాధనాన్ని కొల్లగొట్టేటటువంటిది. మీ విలాసాలకి ప్రజల మీద పెత్తందారి వ్యవస్థ చూసినామా మేము ఎట్లా సాగిస్తున్నామో అని మీరు ప్రపంచానికి చూపించేటటువంటి దాని లెక్కనే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. కాబట్టి కేటీఆర్ గారికి మా యొక్క విజ్ఞప్తి ఏంటి అనంటే, పారదర్శకంగా కాంగ్రెస్ పార్టీని మీరు ఏ విమర్శలు చేసినా ఆకాశం దిక్కు చూసుకుంటే ఊంచుకున్నట్టే అవుతుంది, అది మీ ముఖం మీదనే పడుతుంది. మీరు కేవలము బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు చేస్తే ఆధారాలతోటి బట్టలు ఇప్పించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. సో ఖచ్చితంగా మీరు ఇట్లాంటివి నిరాధారంగా మీరు మాట్లాడేటటువంటి దానికంటే ముందు మీ పాపాల చిట్ట అనేటటువంటి ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పెట్టబోతుంది. రోడ్డు పాలైనటువంటి ప్రజాపాలన అనేటటువంటిది ఈరోజు పతాక శీర్షికలల్లా పేపర్లలో వేసిండ్రు. అసలు జరిగినటువంటి విషయం ఏంటిది? జనాలకి వీరి యొక్క కుటిల రాజకీయం ఎట్లుంటది అనంటే ఆ టోటల్ వీడియో కనీసం జనాలకు చూపించినా అర్థమవుతుంది. ప్రజల నుంచి తీసుకున్నటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ నెల 25 నుంచి 30 తారీఖులనే ప్రతి ఒక్కరిది కూడా సిస్టంలలో ఎంటర్ చేయాల్సిందే. ఎవరెవరైతే విజ్ఞప్తులైనా దరఖాస్తులైనా వచ్చినాయో దీన్ని సిస్టంలలో ఎంటర్ చేసి వాళ్ళకి ఏదైతే ఎక్నాలెడ్జ్మెంట్ మెసేజ్లు పోయేటటువంటి ప్రక్రియను మొదలు పెట్టిందో దానికోసం నిన్న కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా ఆ యొక్క నిర్ణయాలని తీసుకొని డేటా ఎంట్రీ కోసం పోతుంటే బండి మీద తాడు కట్టుకొని పోతుంటే అది కింద పడ్డది. కింద పడితే ఎవరైతే తీసుకొని పోతున్నారో అవే మళ్ళీ డబ్బాలో పెట్టుకొని పోతున్నటువంటి ప్రయత్నం. ఎన్నో దరఖాస్తులు తీసుకుంటే చెత్తకుండలో మీ లెక్క ఏది మీ సేవల గతంలో వరదలు వచ్చినప్పుడు దరఖాస్తులు తీసుకొని ఏది సహాయం చేస్తామని చెప్పి తర్వాత ఏమైనా అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా లేకుండే, కానీ ఏడ ప్రత్యక్షమని చెత్త కుండీలలో ప్రత్యక్షమని మీ పరిపాలనలో. కానీ మా దగ్గర దరఖాస్తులు అనేటటువంటి సిస్టంలలో ఎంటర్ చేయడానికి తీసుకొని పోతుండ్రు. అవును, ఒక ప్రాంతంలో ఉంటున్నటువంటి దరఖాస్తులు ఇంకొక ప్రాంతంలో సిస్టంలో డేటా ఎంట్రీ చేసేటటువంటి బాధ్యతలు ఇంకొకరికి ఇచ్చిండ్రు. అది తీసుకొని పోతుంటే మార్గ మధ్యంలో పడిపోతే తీసుకుపోతున్నటువంటి వ్యక్తి ఎత్తుతున్నటువంటి విజువల్సే మీరు చూపిస్తున్నటువంటివి. ఏడనో చెత్త కుప్పలలో పడేసినటువంటి బాబవి. ఎంత దుర్మార్గం అంటే ఎంత నీచంగా రాజకీయాలు చేస్తున్నారు అనంటే ఏదో నెల రోజుల సంది మాకు ఎట్లాంటి సంక్షేమాలు లేక ఆ వీడియోలు కూడా మనం గమనించుకుంటే వీళ్ళేం మాట్లాడుతున్నారు అవతల వ్యక్తిని మాట్లాడనీయకుండా. సో నేను ఇందాకనే అన్నా, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం మీరు చేస్తే ఆకాశం దిక్కు చూసుకుంటే ఊంచుకున్నట్టే అవుతుంది. మీ దిక్కుమాలిన పరిపాలన భరించలేకనే కాంగ్రెస్ పార్టీకి ఇస్తే పారదర్శకంగా మేము దరఖాస్తులు తీసుకుంటున్నాము. ఈ నెలాఖరికల్లా ఆన్లైన్లోకి ఎంటర్ అయిపోతాయి. బ్రహ్మాండంగా అన్ని ఫాలోఅప్స్ అన్ని స్క్రూటినీలు కూడా జరిగిన తర్వాత సంక్షేమాలు ప్రాంతాలతోటి కులాలతోటి మతాలతోటి సంబంధం లేకుండా సమస్యలు ఉంటున్నటువంటి ప్రతి ప్రజానికానికి సంక్షేమాలు అందించేటటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు పోతా ఉంది. నేను తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇట్లా మనం పక్కదారి పట్టించుకుంటా మార్గ మధ్యంలో ఒక యాక్సిడెంట్ లెక్క తాడు ఊసిపోయి కింద పడితే ఏరి తీసుకొని పోతున్న ప్రక్రియను కూడా చెత్త కుప్పలో పడేస్తున్నారు అనేటటువంటి తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి ఇట్లాంటి 420 గాలని క్షమించొద్దు. వీళ్ళని గుర్తు పెట్టుకొని ఆల్రెడీ ఒకసారి గుణపాఠం చెప్పిండ్రు, కానీ వీళ్ళు ఎప్పటికీ గుర్తు పెట్టుకొని లోక్సభలో కూడా ఇంకా గట్టి గుణపాఠం చెప్పాల్సిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.